శ్రావణ మాసంలోనే పేదల గృహప్రవేశాలు 3 లక్షల ఇల్లు అప్పగించనున్న ప్రభుత్వం. వచ్చే శ్రావణ మాసంలో పేదలతో గృహప్రవేశాలు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారన్నమాట. అప్పటిలోగా 3 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని అధికారులు అయితే లక్ష్యంగా పెట్టుకున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ గత 13 నెలల కాలంలో 2.30 లక్షల గృహాల నిర్మాణం పూర్తయ్యాయి. రూప్ స్థాయిలో 87,000 గృహాలు ఉన్నాయి. మరో 1.2 లక్షల ఇల్లు ఇక్కడ లింటల్ స్థాయిలో 50,000 ఇల్లు బేస్మెంట్ స్థాయిలో ఉన్నాయి. మిగతా వాటికి పునాది కూడా పడలేదు. మిగతా వాటిని కూడా పూర్తి చేయడానికి అధికారులు ప్రణాళిక రూపొందించారు. అదనపు సాయం మంజూరు చేసిన నత్తనడకనే పేదల ఇళ్ల నిర్మాణానికి ఒక్కో ఇంటికి కేంద్రం 1,50,000 చొప్పున అందిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం కింద మరో 30,000 ఇస్తుంది. పట్టణ ప్రాంతాల్లోని వారికి రాష్ట్ర ప్రభుత్వం అదనంగా 30,000 చెల్లిస్తుంది. ఇది కాకుండా పట్టణ గ్రామీణ ప్రాంతాల్లోని ఎస్సీ లబ్ధిదారులకు 50,000, బీసీలకు 50,000, ఎస్టీలకు 75,000, ఆదివాసీ గిరిజనులకు ₹1,00,000 అదనపు సాయం అందిస్తుంది. ఇప్పటికే దాదాపు 1,00,000 మంది లబ్ధిదారులకు 300 కోట్ల వరకు మంజూరు చేసింది. వీరిలో 50,000 మంది ఇళ్ల నిర్మాణం పునఃప్రారంభించారు. ఇక్కడ మిగతా వారి రాష్ట్ర ప్రభుత్వం అదనపు సాయం అందించినా కూడా ఎందుకు నిర్మాణాలు చేపట్టలేదనే దానిపై క్షేత్రస్థాయి నుంచి సమాచారం అయితే తెచ్చుకుంటూ ఉన్నారన్నమాట. సో ఏది ఏమైనా మొత్తంగా శ్రావణ మాసంలో 3 లక్షల ఇళ్ళు అయితే ప్రారంభం కాబోతున్నాయి. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.